మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్టు విచారణ 4 గంటలుగా జరుగుతోంది. కౌశిక్ రవి, శరత్, అర్జున్ రెడ్డితో పాటు ఒక మహిళ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ పార్టీ గన్ ఫైర్ ఘటనలో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను విచారిస్తోంది. ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలులో రోహిత్ రెడ్డి పాత్రపై ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ ఫెడ్లర్ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్ కొనుగోలుపై సమాచారం సేకరిస్తోంది. రోహిత్ రెడ్డి హైదరాబాద్ తో పాటు బెంగళూరు, ముంబైలో వ్యాపారవేత్తలతో నిర్వహించిన పార్టీలపై సిట్ కూపీలాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు సంబంధించి సిట్ 4 గంటలుగా విచారణ అయితే కొనసాగిస్తోంది. కౌశిక్ రవి, శరత్, అర్జున్ తో పాటు ఒక మహిళ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ రోజు విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిందితుల్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ అదేవిధంగా గన్ ఫైర్ చేసినటువంటి ఘటనలకు సంబంధించి నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను విచారిస్తోంది. ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ఆరా తీస్తోంది సిట్. డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలులో రోహిత్ రెడ్డి పాత్రకు సంబంధించి కూడా ఈ రోజు విచారణలో కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. డ్రగ్ ఫెడ్లర్ అభిషేక్ సింగ్ నుంచి డ్రగ్ కొనుగోలుపై సమాచారాన్ని సేకరిస్తుంది. అంటే ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఏ విధంగా వస్తోంది, ఈ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సిట్ 4 గంటల నుంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రోహిత్ రెడ్డి హైదరాబాద్ తో పాటు బెంగళూరులోను, ముంబైలో కూడా వ్యాపారవేత్తలతో నిర్వహించిన పార్టీలకు సంబంధించి సిట్ కూపీలాగుతుంది. అంటే ఇంకెక్కడెక్కడ ఈ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ ఫెడ్లర్ అందిస్తున్నారు, సరఫరా జరుగుతుంది అనేది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రైట్ రత్నకుమార్, ఎట్లా చూడొచ్చు అంటే సిట్ సంబంధించి 4 గంటలుగా విచారణ సాగుతున్నట్టు తెలుస్తుంది మోయినాబాద్ డ్రగ్స్ కేసు సంబంధించి. ఇటు సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఈ విచారణలో అనేక కీలక విషయాలను వాటి నుంచి రాబడుతున్నారు. ఇదైతే మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ విచారణ 4 గంటలుగా జరుగుతోంది. ఓన్లీ హైదరాబాద్ లోనే కాదు, బెంగళూరు, వేరే వేరే ప్లేసెస్ లో ఏదైతే ఇతర ప్రాంతాల్లో కూడా ఈ డ్రగ్స్ ఫెడ్లర్ డ్రగ్స్ ని తరలించారా, ఎక్కడెక్కడ పార్టీలు జరిగాయి, ఏ విధంగా జరిగింది, వీరికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, జరిగినటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా కూపీలాగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి 4 గంటలుగా సిట్ అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, సిట్ విచారణ అనేది కొనసాగుతోంది. ముగ్గురు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సిట్ టీం అనేది ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సెంట్రిక్ గా చేసుకుని ఈ విచారణ కొనసాగుతుందని భావించాలి. ఎందుకంటే ఆ పార్టీ డ్రగ్స్ పార్టీ అనేది జరిగింది ఆయన ఫామ్ హౌస్ లోనే. ఉన్నటువంటి ఇందులో పట్టుబడినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన సన్నిహితులు, సోదరులు, అలాగే ఆయనతో పాటు పనిచేసినటువంటి డ్రైవర్లు కూడా ఉన్నారు. వ్యాపార లావాదేవీలన్నీ ఆయన ఫామ్ హౌస్ ను సెంట్రిక్ గా చేసుకునే జరిగాయి కాబట్టి వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డి చేసినటువంటి డ్రగ్స్ పార్టీలు దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు మొత్తాన్ని కూడా అన్వేషిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి అదే ఎక్కడైతే ఇటు ఆయన ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ పార్టీకి సంబంధించి దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు పూర్తిగా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో రితేష్ రెడ్డి అలాగే నమిత్ శర్మ, మరియు నమిత్ శర్మకు ఆ రియల్టర్తో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఏంటి, వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీలు అనేవి గతంలో ఏ రకంగా ఉన్నాయి, ఢిల్లీ వ్యాపారులతో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయితే రీసెంట్ గానే ఆ ఫామ్ హౌస్ లో గత 2 నెలల క్రితం మరొక పార్టీ జరిగినటువంటి అనుమానాలు తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే మరలా అంటే ఆ పార్టీలు ఎవరెవరితో చేసుకున్నారు అనేటువంటి విషయాల మీద కూడా ఆ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇక్కడ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి నమిత్ శర్మ గన్ ఫైర్ చేయటం వెనకాల ఉన్నటువంటి కారణాలు, అతను సొంతగానే నిర్ణయం తీసుకొని గన్ ఫైర్ ఓపెన్ చేయడం జరిగిందా, రితేష్ రెడ్డి దగ్గర ఉన్న గన్ను తీసుకొని, లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు నమిత్ శర్మ గన్ ఫైర్ చేశాడా అనేది ప్రస్తుతానికి ప్రశ్నిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక మరోవైపు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఇతరులతో ఇటు డ్రగ్స్ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు దుబాయ్ లింకుల మీద పూర్తిగా ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.